సమాజం పూర్తిగా నిలబడుతుంది, బీసీ యొక్క రాజ్యమే వస్తుంది, బీసీలే శాసనకర్తలు అవుతారు. ఇప్పుడు కూడా మన ఇండియాని బీసీ ప్రధానమంత్రి పాలిస్తున్నప్పుడు కూడా ఒకరి కింద పీలి బొమ్మలు పనిచేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం చేసిన ఏమీ లేదు. అయితే మనం కూడా ఏ పార్టీ అయినా మనం గౌరవించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు మనం కట్టుబడి మనం బ్రతకాల. అయితే ప్రతి ఒక్క సమాజానికి, ప్రతి ఒక్క కులానికి రావాల్సిన పూర్తి హక్కులు ఎవరైతే పొందుతారో వాళ్లే నాయకులు, వాళ్లే లీడరు, వాళ్లే శాశ్వతంగా ఉంటారు. అలా చేయని వాళ్ళ యొక్క చరిత్ర హీనులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క బీసీలను రాజకీయం కోసమే ఉపయోగించుకోకుండా వాళ్ళ యొక్క హక్కులను కల్పించి వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఏవైతే రావాలో హక్కులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలా. ముఖ్యంగా మనం ఈ రోజు జరిగిన మీటింగు ఈ యొక్క బీసీఈలో జరిగినటువంటి వివక్షల గురించి మనం పెట్టాము, ముఖ్యమైన పాయింట్ అది. కాబట్టి దీన్ని మనము ఈ యొక్క బీసీఈ ఈ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో అర్హులు ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్లస్ ప్రతి జిల్లా కలెక్టర్లకు అందరికీ మన రిప్రజెంటేషన్ ఇస్తే ఇది చెల్లనేరు, వాళ్ళకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఇది చెల్లనేరు అని చెప్పేసి మనం అందరం కూడా ఏర్పడటం చేస్తే అదేం పెద్ద సాధ్యం కాని పని కాదు, సాధ్యమయ్యే పనే. మనం బీసీల స్థానాలు మనకు ఉంటాయి, ఎక్కడికి పోవు. అదేవిధంగా ఎప్పుడైతే 4% బీసీ ఈ రిజర్వేషన్ ఇచ్చారో అప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్ లో 4.5% ఓబీసీ ముస్లిం రిజర్వేషన్ కల్పించాలని ఒక జీవో కూడా ఇచ్చారు. కానీ ఆ జీవోను మన ఆర్కెస్ట్రీ గారు అడ్డుకొనడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఓబీసీలు ముస్లిం రిజర్వేషన్ ఇస్తే మాకేమో అయిపోతుంది అన్న పెద్దన్న ఆర్కెస్ట్రీ బీసీ నాయకుడు కొద్దిగా ఫీల్ అయ్యి వేశాడు చట్టంలో. కానీ అది వీళ్ళకి ప్లస్ అయింది. ఎవరికి? బీసీఈ వాళ్ళకి ప్లస్ అయింది. ఎందుకంటే ఇక్కడ హైకోర్టులో కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసినారు. సుప్రీంకోర్టులో కేసు వేసినాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4.5% ఓబీసీ ముస్లిం రిజర్వేషన్ ఆ యొక్క దాన్ని ప్లస్ ఈ 4% రిజర్వేషన్ రెండు ట్యాగ్ చేసుకుంటూ పెట్టుకున్నారు. ఎందుకంటే అది కొడితే ఇది కొట్టాలి, ఇది కొడితే అది కొట్టాలి. కాబట్టి మన ఆర్కెస్ట్రా గారు కూడా ఈ 4.5% దీంట్లో క్లబ్ చేసినటువంటి ఈ యొక్క కేసులో క్లబ్ చేసినటువంటి 4.5 ఓబీసీ రిజర్వేషన్ ఆర్కెస్ట్రా గారు వినండి మీరు, 4.5% ఓబీసీ ముస్లిం రిజర్వేషన్ ఈ 4 రిజర్వేషన్ కలుపుకున్నారు రాష్ట్ర రిజర్వేషన్. అప్పుడు వాళ్ళకి బలమైంది, బెంచి మీద కట్టరాకుండా చూసుకుంటున్నారు. అది ఎవరు చేస్తున్నారు? మన రాష్ట్ర ప్రభుత్వం పాలించే నాయకులే చేస్తున్నారు. దీనికోసమని మాకు ఇప్పుడు పాలించే నాయకులు కూడా దూదేగల ముస్లింలు మేము ముస్లింలుగా గుర్తించు జీవో ఇస్తాం, మీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే 4.5% ఓబీసీ ముస్లిం ఇచ్చింది దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్లోనే 1.5 సంవత్సరం అయినా కూడా పట్టించుకుంటూ లేరు. పట్టించుకోలేరంటే నువ్వు అన్నట్టు మన అవసరం వచ్చి అడిగితే కానీ వాడు చేయరు. కానీ అది కూడా వీలైనంత వరకు మన బీసీ నాయకులు దృష్టిలో పెట్టుకొని నా యొక్క కేసు నుండి 2 గంటలు వేరే చేయగలిగితే మీరు అనుకుని సాధించుకోగలుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నా బీసీ సోదరి మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.